దినాన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి దేవుడు నీకు నెమ్మది దయచేయాలంటే దేవుడు నీకు నెమ్మది దయచేయాలంటే ఎందుకంటే మనందరి జీవితంలో ఈ భూమి మీద బ్రతుకుతున్నంత కాలం కూడా నెమ్మదిగా ఉండాలి. ఎంతమందికి ఉండదు? ఏ కుటుంబాలకు ఉండదు? ఎందుకంటే డబ్బున్న నెమ్మది లేని జీవితాలు చాలామందికి ఉంటాయి. లేదంటే అన్ని వసతులున్న ఇంట్లో నెమ్మది లేని జీవితాలు, ఎప్పుడూ గొడవలు, సమస్యలు, బాధలు, రకరకాల ఇబ్బందులు. చాలామంది జీవితాలు ఏమంటారంటే నెమ్మది లేదండి, సుఖం లేదు, సంతోషం లేదు అని మాట్లాడుతూ ఉంటాం. చూడండి యోబు గ్రంథం ఒకసారి మీరు యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం చూడగలిగితే, యోబు గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనము 26 చూడండి ఒకసారి. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఇక్కడ యోబు గారు తన వ్యక్తిగత జీవితంలో 3 లేవు. ఏంటి లేవు? 1 నెమ్మది లేదు, 2 సుఖము లేదు, 3 విశ్రాంతి లేదు. అసలు మానవులకి భూమి మీద పుట్టిన మానవుడికి ఏవి అవసరమో అవే ఉన్నాయి. ఇక్కడ మనకేముండాలని కోరుకుంటాం? సుఖంగా ఉండాలి, విశ్రాంతిగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. అయితే ఏవైతే కోరుతున్నారో అవి లేవు, తనకి లేవని చెప్తున్నాడు ఆ సమయంలో. ఎందుకంటే అన్నీ కోల్పోయాడు. కాబట్టి నెమ్మది, సుఖము, విశ్రాంతి ఒక వ్యక్తి పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు నీకు నెమ్మది దయచేయాలంటే ఏం చేయాలి? ఎలా బ్రతికితే దేవుడు నెమ్మదిని మనందరి జీవితాల్లో అనుగ్రహిస్తాడు? మరొక విషయం ఏంటంటే, నెమ్మదిని అనుగ్రహించేవాడు ఎవరు? దేవుడే. ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితంలో నెమ్మదిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, లేదా తన జీవితంలో కుటుంబంతో కానీ ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఉండాలి అంటే చేసేవాళ్ళు దేవుడే. ఇదంతా నయోమి తన జీవితంలో భర్తను కోల్పోయింది. నయోమి భర్తను కోల్పోయిందా? కోల్పోయింది. అలాగే తన జీవితంలో 2 కుమారులని కోల్పోయింది. అంటే ఒక విధవరాలుగా అయిపోయింది. తన భర్త ఎలీమెలెకు చనిపోయాడు. మోయాబు దేశానికి ఎప్పుడైతే వెళ్ళారో నయోమి తన భర్తను కోల్పోయింది, తన 2 పిల్లలను కూడా కోల్పోయింది. ఇంకా 3 విధవరాలు మాత్రం మిగిలిపోయారు. అత్తగా తను, 2 కోడళ్ళు. అయితే ఈ సమయంలో రూతు గ్రంథంలో తను ఒక మంచి మాట మాట్లాడుతుంది. కోడళ్ళతో ఏమంటుందంటే, మీరు ఒక్కొక్కరు మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి సంతోషంగా మీరు ఉండండి అని చెప్తూ ఈ నెమ్మది గురించి ఒక మాట అంటారు. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంటే మీరు మీ ఇంటికి వెళ్ళి నెమ్మది నొందినట్లు ఎవరు దయచేయాలి ఆ నెమ్మదిని? యెహోవా దేవుడు అంటుంది. అంటే దేవుడే నెమ్మదినిచ్చేవాడు అని ఒక విషయాన్ని నయోమి మనందరికీ కూడా ఈరోజు మాట్లాడుతుంది. యోబు గారు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవిస్తుంది అన్నాడు. నయోమి అంటుంది నెమ్మదినిచ్చేవాడు దేవుడే. కాబట్టి కోడలతో ప్రేమతో అంటుంది, మీరు మీ ఒక్కొక్కతే మీ ఇంటికి వెళ్ళండి, మీకు మీ జీవితంలో నెమ్మదిని కలుగజేసేవాడు దేవుడే. మనమేం గ్రహించాలి? నా జీవితంలో నెమ్మదినిచ్చేవాడు దేవుడు, మనందరి జీవితంలో నెమ్మదినిచ్చేవాడు దేవుడు. అయితే దేవుడు నెమ్మదినివ్వాలంటే నేను ఎలా ఉండాలి, నేనేం చెయ్యాలి అన్నది ప్రాముఖ్యం. ఎందుకంటే నెమ్మదిని కావాలి, సుఖంగా మీరు ఉండాలి, సంతోషంగా మీరు ఉండాలి. అలా ఉండాలి అంటే నేనేం చెయ్యాలి? ఎలా ఉంటే దేవుడు నా జీవితంలో నెమ్మదినిస్తాడు? మొట్టమొదటగా చదువుదాం. నెంబర్ 1, దుష్టత్వమును విడిచిపెట్టాలి. నెంబర్ 1 ఏంటి? దుష్టత్వమును విడిచిపెట్టాలి. దుష్టత్వము అంటే చెడుతనం. దుష్టత్వం అంటే చెడుతనం. అది చెడుతనం అంటే ఏదైనా కావచ్చు. చెడు బుద్ధులు కానీ, లేదంటే చెడు కార్యాలు చేసేవాళ్ళు కానీ, చెడు పనులు చేసేవాడు కానీ, ఏదైనా చెడ్డ అని మీకు తెలుస్తుంది. ఇది చెడు అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఆ చెడుతనమును ఎవరైతే విడిచిపెడతారో, ఆ చెడుతనమును అయినటువంటి దుష్టత్వాన్ని ఎవరైతే విడిచిపెడతారో వారి జీవితంలో దేవుడు ఏమిస్తాడు? నెమ్మది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనము చదువుదాం. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం
22వ వచనంలో ఇలా రాయబడి ఉంది, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా అమ్మ, ఎవరికి నెమ్మది ఉండదు? దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే దుష్టులు లేదా దుష్టత్వం చేసే వాళ్ళని ఏమని పిలుస్తారు? దుష్టులు. అలాంటి దుష్టులకు ఏముండదు? నెమ్మది ఉండదు. అంటే సుఖం కానీ సంతోషం కానీ ఉండదు. ఎందుకంటే వాడు చెడుతనంతో నిండిపోయి ఉన్నాడు. వాడు చేసిన ప్రతి ఆలోచన చెడుతనంతో ఎప్పుడైతే ఉంటుందో అలాంటి దుష్టత్వం కలిగిన వాళ్ళకి దేవుడు నెమ్మదినిచ్చే అవకాశము లేదు. కాబట్టి దుష్టులకు ఏముండదు అన్నాడు? నెమ్మది ఉండదు. అపోస్తుల కార్యములు కొత్త నిబంధనలో కూడా దేవుడు మనందరము దేన్ని విడిచిపెట్టి రావాలో చెప్తారు. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి, ఎవరమ్మ సేవకుడు? యేసు ప్రభు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. యేసుప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరత ఎందుకు అంటే మనందరము ఆశీర్వదించబడాలట. ఇప్పుడు నేను ఆశీర్వదించబడాలంటే నేనేం విడిచిపెట్టాలంటున్నాడు ఇక్కడ? చూడండి అందరూ, మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన. మళ్లించడం అంటే అది విడిచిపెట్టి తన దగ్గరికి తీసుకురావడం, అది మర్చిపోయి ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టి తన దగ్గరికి రావడం, అదే మళ్లించడం. కాబట్టి దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను పంపెను. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన అవసరత ఎందుకు ఏర్పడింది అంటే, నేను ఈ లోకంలో దుష్టత్వంతో నిండిపోయి ఉన్నాను. ఈ లోకమంతా పాపంతో నిండిపోయి ఉంది. ఎప్పుడైతే ఈ పాపభూయిష్టమైన లోకంలో బ్రతుకుతున్న మానవుడు తన జీవితాలను పాడు చేసుకుంటున్నాడు, తిరిగి తన దగ్గరికి రాలేరు. అందుకని తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపి ప్రతి ఒక్కరూ కూడా పాపాన్ని విడిచిపెట్టి దుష్టత్వాన్ని విడిచిపెడితే వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళ నిత్యత్వానికి చేరుకుంటారన్న ఉద్దేశంతో దేవుడు ఈ రోజున ఈ లోకంలో యేసుప్రభువును రావాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి దుష్టత్వాన్ని ఎవరైతే విడిచిపెడతాడో ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు. దుష్టత్వాన్ని ఎవరైతే విడిచిపెడతారో ఆ వ్యక్తి జీవితంలో నెమ్మది కలుగుతుంది. 5వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 4వ వచనం కూడా చూడండి. 5వ కీర్తన, దేవుడికి దుష్టత్వం విషయంలో దేవుడు ఏమంటాడంటే ఆ మాట చూడండి అందరూ. 5వ కీర్తన 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. అమ్మ, దేవుడి దగ్గర చోటు దేనికి లేదు? చెడుతనము కలిగేవాడికి దేవుడు చోటే ఇవ్వడట, చోటు ఇవ్వడు. ఇప్పుడు చూడండి, నా ఇంట్లో నీకు చోటు లేదురా అంటారు. ఎందుకు? వాడు నువ్వు చెప్పినట్టు వినగనుక. ఎవరైతే నువ్వు చెప్పినట్టు వింటావో మీరు మా ఇంట్లో ఉండొచ్చు అంటాం. లేదు, నీకు నా ఇంట్లో చోటు లేదు అన్నాడంటే వీడేదో తప్పుడు కార్యక్రమం చేసి ఉండాలి, లేదా ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఏదైనా చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే చోటు లేదని మాట్లాడతాం. ఇప్పుడు దేవుడి దగ్గర చోటు లేని పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుంది? ఒక వ్యక్తిలో చెడుతనము కనుక ఉంటే. దేవుడు కూడా దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు. ఈరోజు చెడుతనాన్ని చూసి దేవుడు ఆనందపడ్డు, దుఃఖపడతాడు. రోడ్ల మీద గెంతులు వేస్తుంటే ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే చూసే దేవుడు దుఃఖపడతాడు. ఎందుకంటే అలాంటి దాన్ని చూసి ఆనందించే దేవుడు మన దేవుడు కాడు. చెడుతనానికి ఆయన దగ్గర చోటు లేదు. కాబట్టి మానవ జీవితంలో నెమ్మదిని పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా మన జీవితంలో దుష్టత్వాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎప్పుడు చెడుతనానికి చోటు లేదు. నీ జీవితంలో కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. నేను నా జీవితంలో దుష్టత్వాన్ని చేసి లేదా చెడుతనము నా జీవితంలో ఉండకుండా నేను చేసుకోవాలి. ఇది చెడు అని నీకు అనిపిస్తే దానికి దూరంగా వెళ్ళిపోవడం మంచిది, దానికి దూరంగా పారిపోవడం మంచిది. రెండు దేవుడు నీకు నెమ్మది దయచేయాలంటే దేవుణ్ణి ఏం చేయాలి మనం? ఎప్పుడు ఆశ్రయించాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనము చదువుదాం. 7వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాలు 14:7.
అతడు యోధా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. అండర్లైన్ చేసుకోండి ఏమాట, మన దేవుడైన యెహోవాను మనం ఏం చేశాము, ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. చూసారా ఎంత మంచి మాట. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించామో దేవుడు చుట్టూ ఏం కలుగు చేశాడట, నెమ్మది. ఇక్కడ ఈ వ్యక్తి ఎవరో కాదు, యెహోషాపాతు అనే రాజు. 4 దిక్కుల శత్రువులు చుట్టేశారు. తూర్పు పడమర ఉత్తర దక్షిణ తేడా లేకుండా నలుదిక్కుల శత్రువులు చుట్టేస్తే యెహోషాపాతుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఏం చేయలేము, ఎందుకంటే దిక్కు లేదు నాకు. ఏ దిక్కుకు వెళ్ళాలన్నా శత్రువులు ఉన్నారు, కత్తులు పట్టుకొని చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నలుదిక్కుల శత్రువులు చుట్టేసరికి నాకు దేవుడే దిక్కు అనుకున్నాడు. దేవుడే దిక్కు అనుకున్నాడు. అక్కడ ఒక మాట కూడా రాస్తాడు చూడండి, 11వ వచనం ఒకసారి చూడండి. క్షమించండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. చూసారా మా మాట, అంటే దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఏమి కలుగు చేశాడు, నెమ్మది. దేవుడు నెమ్మదినే ఇచ్చాడు, నెమ్మదినే కలుగు చేశాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటే ఎప్పుడు దేవునికి దూరం అవ్వద్దు. మీ జీవితాల్లో ఎప్పుడు దేవుడికి దూరం అయితే ఆ వ్యక్తి జీవితంలో నెమ్మది ఉండదు. లోకానికి దగ్గరైన వాడి జీవితంలో నెమ్మది ఉండదు. ఎందుకంటే చూడండి, ఎంత సంపాదించినా సంతృప్తి ఉండదు, ఎంత తిన్నా ఆనందం ఉండదు, ఎన్ని ఉన్నా సంతోషం ఉండదు. ఏదో ఒక వెలితి. ఏంటా వెలితి అంటే దేవుడు లేడు. సొలొమోను తన జీవితంలో అన్నీ అనుభవించాడు, కానీ ఆఖరికి తన జీవితం అంతా చూసుకున్నప్పుడు అద్దంలాగా ముందుకు పెట్టుకున్నాడు, వ్యర్థం అనుకున్నాడు. ఎందుకు వ్యర్థం అంటే దేవుడు లేని జీవితం వ్యర్థం. అంటే ఎన్నెన్నో ఆశ్రయించాడు, లోకంలో అన్నీ ఆశ్రయించాడు, కానీ ఎన్ని ఆశ్రయించినా సొలొమోను తన జీవితంలో ఆనందం లేదు, సంతోషం లేదు, సంతృప్తి లేదు. ఆఖరికి ఏమనుకున్నాడంటే దేవుడు లేని జీవితం వ్యర్థమరా అనుకున్నాడు ఆయన. దేవుడు ఉంటేనే ఒక వ్యక్తి జీవితంలో నెమ్మది, దేవుడు ఉంటేనే ఒక వ్యక్తి జీవితంలో సంతోషం, సమాధానం. అది కుటుంబంలో అయినా ఎక్కడైనా మీరు చూడండి, దేవుడు ఉంటే ఆ కుటుంబాలు ఒకలా ఉంటాయి, దేవుడు లేని కుటుంబాలు ఒకలా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మన కుటుంబాల్లో దేవుని ఆశ్రయిస్తూ ఉంటే ఏమన్నాడు ఇక్కడ, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. ఈరోజు దేవుని ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు తన చుట్టూ ఏం కలుగజేశాడట, నెమ్మది. కాబట్టి నెమ్మది కలగాలి అంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుడు నెమ్మదిని ఇవ్వాలంటే ఆ వ్యక్తి ఎవరిని ఆశ్రయించాలి, ఎప్పుడు దేవుణ్ణే. దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ జీవితంలో ఎంత దుఃఖం ఉన్నా, ఎంత వేదన ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా దేవుడు నెమ్మదినిస్తాడు. చూడండి, చాలా సందర్భాల్లో బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నా దేవుడి దగ్గరకు వచ్చేసరికి మన బాధ అంతా తొలగిపోయినట్టుగా, దేవుడు ఒక ధైర్యాన్ని, ఒక ఆదరణ ఆయన మాటల ద్వారా ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. అదే దేవుడికి దూరం అయ్యాడు అనుకోండి, ఆ వ్యక్తి జీవితంలో రీసెంట్గా కడప ప్రాంతంలో ఒక హై స్కూల్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆవిడ హై స్కూల్ టీచర్ ఆత్మహత్య, పేపర్ న్యూస్ ఈరోజు విన్నాం. టీచర్ కనుక మా న్యూస్లో వచ్చేస్తుంది. ఆవిడ ఏం చేసింది, బాధ్యతలు పెరిగిపోయాయి. ఎప్పుడైతే బాధ్యతలు హై స్కూల్లో బాధ్యతలు పెరిగాయో ఆవిడ చాలాసార్లు నేను చేయలేనండి, నాకు అప్పగించద్దు ఈ బాధ్యతలు, నేను చేయలేకపోతున్నాను అని చెప్పింది. అయినా సరే ఆవిడకే అప్పచెప్పారు, తప్పదు నువ్వు చెయ్యాలన్నారట. ఆవిడ ఏం చేసింది, ఇంట్లోకి వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయింది. అలా ఆయన టీచరే ఒక లెటర్ రాసి పెట్టింది. అక్కడ ఏమని రాసిందట, లెటర్లో ఉంది అదే, నేను ఎంతమంది పై అధికారులకు చెప్పినా ఏ అధికారులు స్పందించలేదు, నేను ఈ బాధ్యతలు చేయలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది, అయినా సరే అప్పగించారు కనుక నేను చేయలేని పరిస్థితుల్లో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. 2 ఐఐటి చదువుతున్న పిల్లలు ఉన్నారు ఆవిడికి. బాధాకరం విషయం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, దేవుడికి దూరం అయితే లేదా దేవుడు లేని జీవితాలు వెంటనే మనకు ఆత్మహత్య కనబడుతుందమ్మా మనుషుల లోకంలో. అదే దేవుడు మనం ఆత్మహత్య చేసుకోవడానికి ఇష్టపడం మనం, ఎందుకంటే మనకు వాక్యం తెలుసు కనుక. దేవుడిచ్చే నెమ్మదిని బట్టి ఎంత కష్టమైనా సరే చచ్చిపోదాం అని నాకు తెలిసి క్రైస్తవులు ఎవరు అనుకోరు. ఎవరో ఆ క్రైస్తవులు కూడా దేవుడికి దూరమైన వాళ్ళు అనుకుంటారేమో కానీ
దేవుళ్ళో ఉన్నవాడు ఎంత కష్టమైనా అనుభవించడానికి, ఎంత కష్టమైనా తట్టుకొని నిలబడడానికి ప్రయత్నం చేస్తాం తప్ప, అది తట్టుకొని ఆత్మహత్య చేసే పరిస్థితికి మనం రాము. ఎందుకు మన జీవితంలో అంటే, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం నీకు నెమ్మదే. కష్టమైన దేవుడు తప్పిస్తాడు. బాధైనా దేవుడు తొలగిస్తాడు. ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి ఆలోచన దేవుడిస్తాడు. అదే దేవుడికి దూరమైతే నీ నిర్ణయాలన్నీ మారిపోతాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకుని జీవితాలే నాశనం చేసుకుంటాం. కనుక ఎప్పుడు మన జీవితంలో దేవుడికి దూరం అవ్వకూడదు. నెంబర్ 3, దేవుడు నీకు నెమ్మది దయచేయాలంటే దేన్ని ప్రేమించాలి? దేవుని వాక్యాన్ని. చూడండి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. అంటే ఎంతగా వాక్యాన్ని మీరు ప్రేమిస్తారో ఆ వ్యక్తి జీవితంలో నెమ్మది. చూడండి 119 కీర్తన 119 కీర్తన 165 వచనాన్ని చదువుకుందాం ఒకసారి. చూడండి 119 కీర్తన 165 వచనంలో ఇలా రాయబడి ఉంది, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లటకు కారణమేమీ లేదు. చూసారమ్మా, అంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞలు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లటకు కారణమేమీ లేదు. అంటే పడిపోయే అవకాశము లేదు అన్నాడు. ఇప్పుడు ఆవిడ పడిపోయిందంటే వాక్యం లేదు అని అర్థం. వాక్యం లేదు. వాక్యం అంటే ఎవరైనా బలపరిచే సందేశాలు లేవు. తన జీవితానికంటూ నెమ్మది లేదు. తనే నిర్ణయించుకుంది. ఇంకా నిస్సహాయురాలిగా దిక్కుతోచని స్థితిలో, ఆ నిస్సహాయ స్థితిలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని తన ప్రాణాలు పెట్టుకుంది, బలైపోయింది. ఎంతగా రోధిస్తూ ఉంటాడు భర్త అయినా పిల్లలైనా, అర్థం చేసుకునే పరిస్థితి రాలేదు. అంటే వాక్యాన్ని ప్రేమించేవాడికి నెమ్మది. ఎందుకు అంటే 119 కీర్తనలో ఉన్నాం కదా, 50లో ఉంటుంది, నీ వాక్యమే నాకు నెమ్మది కలిగిస్తుంది. చూడండి, నా బాధలో నాకు ధైర్యమిచ్చేది నీ వాక్యం. 119:50, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చూసారు ఎంత మంచి మాట. అంటే బాధ కలిగినప్పుడు నెమ్మది పొందుకోవాలంటే ఏముండాలి? వాక్యం చదివిన వాళ్ళు, వాక్యం విన్నవాళ్ళు. దేవుని వాక్యమే ఒక వ్యక్తి జీవితంలో నెమ్మది. బాధలో కూడా ఇస్తుందా? అవును, దేవుడు చెప్తున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. ఇలాంటి వాక్యం లేకపోతే నేను కూడా ఆత్మహత్య చేసుకునేవాడినే. ఒక వ్యక్తికి ఉన్న బాధలు పెరిగిపోతుంటే తట్టుకోలేని స్థితిలో, శ్రమ అన్నాం కదా ఉదయం, శ్రమ అనుకున్నారు బ్రదర్ చెప్పినప్పుడు. శ్రమ అంటే తీవ్రమైన మానసిక ఒత్తిడి. ఎప్పుడైతే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు, శ్రమే. అయితే ఆ శ్రమ, ఆ బాధలో కృంగిపోకుండా ఈ వాక్యం ఎప్పుడైతే ఉందో మన చేతుల్లో, ఈ వాక్యం బాధలో కూడా నీకు నెమ్మదినిస్తుంది. అందుకే అంటున్నాడు, నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వాడికి ఎంతో నెమ్మది. వాక్యాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? మరలా వాక్యాన్ని ప్రేమించడం అంటే వాక్యాన్ని వినడానికి ఇష్టపడాలి. ఎప్పుడు వాక్యం దొరుకుతుందా అని పరిగెడుతూ ఉండాలి. ఎప్పుడెప్పుడు దేవుడు మాట్లాడతాడా, ఏ సమయాల్లో మాట్లాడతాడా అని ఎంతగా మీరు వాక్యాన్ని ప్రేమించడం అంటే అంతే కదమ్మా. ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే ఆ వ్యక్తి దగ్గరికి పరిగెడతాం, ఆ వ్యక్తితో ఉండాలని ఇష్టపడతారు అంతే. ప్రేమించడం అంటే ఆ వ్యక్తితో ఉండాలి, ఆ వ్యక్తితో గడపాలి, ఆ వ్యక్తితో మాట్లాడాలి, ఆ వ్యక్తితో ఎక్కువ సమయం ఉండాలి అన్నది ప్రేమించడం. దేవుని వాక్యాన్ని ప్రేమించడం అంటే ఎప్పుడు వాక్యం దొరుకుతుందా, ఎప్పుడు రెక్కలు కట్టుకొని వాలిపోతానా, ఎప్పుడు దేవుని మాటలు వింటానా అన్న ఆలోచన కలిగిన జీవితాల్లో దేవుడు నెమ్మదినిస్తాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించే వాడికి ఎంతో నెమ్మది. ఆ వాక్యమే నీ బాధలో కూడా నీకు నెమ్మదినిస్తుంది. నీ దుఃఖంలో, నీ ఏడుపులో, అన్నీ కోల్పోయినా సరే యోబు ఎందుకు నిలబడగలిగాడు? యోబు తన శ్రమలో అంటే వాక్యం. దేవుడున్నాడు, ఆయన సమస్తం చూస్తున్నాడు. నేను ఎలా ఉన్నానో దేవుడికి తెలుసు. ఇన్ని కష్టాల నడుమున కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్ను అని యోబు అన్నాడంటే వాక్యం చేత ఎంత నెమ్మది పొందాడు. అమ్మ, కళ్ళ ముందు పిల్లలు చచ్చిపోయి, కళ్ళ ముందు ఆస్తిపాస్తులు పోయి, అనారోగ్యం వస్తే అసలు యోబు ఆత్మహత్య చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు చచ్చిపోయారు. ఇలా ఉన్న కళ్ళ ముందు అన్ని శవాలు చూసేసరికి యోబు గారు ఆత్మహత్య చేసుకోవాలి. కానీ నిలబడ్డాడు. దేవుడు చూస్తున్నాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. మరలా యోబు జీవితం రెండింతలు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించాడు. అప్పటికి తన జీవితంలో బాధ ఉంది, కానీ బాధలో నెమ్మదిని కలుగు చేశాడు. ఎందుకంటే యోబు ఎల్లప్పుడూ దేవుని ఆశ్రయించేవాడు, ఎల్లప్పుడూ దేవుడి మీద ఆధారపడేవాడు. అలాంటి వ్యక్తి జీవితంలో బాధ వచ్చిందని బాధగా ఉంచడు, శ్రమగా ఉంచడు. బాధ వచ్చింది తాత్కాలికమే,
తర్వాత శాశ్వతమైన ఆనందాన్ని యోబుకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంటుంది. ఎంతగా మీరు వాక్యాన్ని ఇష్టపడతారో చదవడానికి కానీ వినడానికి కానీ అంతగా మన జీవితంలో బాధలో కూడా దేవుడు చక్కగా నడిపిస్తాడు. నెంబర్ 4, దేవుని యందు భయభక్తులు. దేవుడంటే ఎవరికైతే భయము భక్తి ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలో దేవుడు నీకు ఏమిస్తాడమ్మా? నెమ్మది. భయము భక్తి కలిగిన వాడి జీవితంలో దేవుడు నెమ్మదినిస్తాడు. 25వ కీర్తన, కీర్తనల గ్రంథం 25వ కీర్తన చూడండి, 12, 13 వచనాలు చదువుదాం. 25వ కీర్తన 12, 13 వచనాలు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వారు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఇక్కడ 12వ వచనం ఎవరి గురించి చెప్పబడిందమ్మా? యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో. ఎవరికైతే దేవుడంటే భయము భక్తి ఉందో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. 13, అతని ప్రాణం ఎలా ఉంటుంది? నెమ్మదిగా ఉండును. అబ్బా, ఎవరి ప్రాణం నెమ్మదిగా ఉంటుంది? ఎవరైతే దేవుడంటే భయము భక్తి ఉందో ఆ వ్యక్తి యొక్క ప్రాణం, ఆ వ్యక్తి భూమి మీద బ్రతికిన బ్రతుకు నెమ్మదిగా బ్రతుకుతాడు. డబ్బున్నా లేకపోయినా, అందరిలాగా ఏవీ లేకపోయినా, వాళ్ళకుండి తనకు లేకపోయినా, దేవుడు కలిగి ఉంటే ఏమున్నా లేకపోయినా నీ జీవితం హ్యాపీయే. నేను అంటున్నాను ఈ రోజున, నాకు ఎన్నున్నా దేవుడు లేకపోతే నెమ్మది ఉండదు. ఒకవేళ భూమి మీద ఏవి లేకపోయినా దేవుడు అన్నవాడిని నేను కలిగి ఉంటే ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు నెమ్మది ఉంటుంది. మీకు 73వ కీర్తన చాలాసార్లు చదివాం మనం. 73వ కీర్తన 25వ వచనంలో ఆ కీర్తన ఆసాపు రాశారు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదంటాడు ఆసాపు. నిజంగా 73వ కీర్తన 25లో ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారంటాడు. అంటే దేవుణ్ణి చూస్తున్నాడు. నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదన్నాడు. అంటే నువ్వుంటే చాలు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వస్తానో, చచ్చిపోయిన తర్వాత కానీ ఎప్పుడు నేను ఆ జీవితాన్ని పొందుకుంటానని ఆశాపకు అర్థమైంది. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడంటే భయము భక్తి ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో నెమ్మది. అందుకే ఏదున్నా లేకపోయినా ఒక వ్యక్తి దేవుని కలిగి ఉంటే ఆ వ్యక్తి జీవితంలో నెమ్మది ఉంటుంది. ఎప్పుడు అది దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక దేవుడంటే నాకు భయము భక్తి ఉందా? భయము భక్తి కలిగి నేను ప్రవర్తిస్తున్నానా? దేవుడు ప్రతిదినము నన్ను చూస్తూ ఉన్నాడు, నన్ను పరిశీలిస్తున్నాడు. నా ప్రవర్తన, నా మాటలు, నా జీవితం, నా నడవడిక అన్నీ చూస్తూ ఉన్నాడు. నిజంగా దేవుడంటే భయముతోనే భక్తితోనే నేను ప్రవర్తిస్తున్నానా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి. లేదు అంటే నీ జీవితంలో నెమ్మది అనేది ఉండదు. ఎప్పుడూ అశాంతే, ఎప్పుడూ అసమాధానమే, ఎప్పుడూ బాధలే, ఎప్పుడూ శ్రమలే. ఇలాంటివి కలకాలం ఎప్పుడు ఉండకూడదు. దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో అతని ప్రాణం ఎలా ఉంటుందన్నాడు? నెమ్మదిగా ఉంటుంది. చివరిగా దేవుని మార్గంలో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఏమిస్తాడమ్మా? నెమ్మది. దేవుని మార్గంలో ఉండాలి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. దేవుని మార్గంలో ఉంటే దేవుడు ఆ వ్యక్తికి నెమ్మదినిస్తాడు. ఇర్మియా 6:16 చదువుదాం. ఇర్మియా 6:16. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చూసారా, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అంటున్నాడు. అంటే దేవుని మార్గము ఏదైతే ఉందో ఆ మార్గాన్ని తెలుసుకుని, అయ్యా ఈ మార్గంలో నడుచుకుంటే మాకు మేలా కాదా అని అడిగి అందులో నడుచుకోండి అంటున్నాడు. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అన్నాడు. అందుకే యేసుప్రభు లోకానికి వచ్చి నేనే మార్గం అంటే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు తన జీవితంలో ఏదైతే ఒక మంచి మార్గాన్ని ప్రబోధించాడో, ఆయన బోధించాడో ఆ మార్గంలో ఉన్నవారు ఒకరోజు నెమ్మది పొందుకుంటారు. నెమ్మది. ఇప్పుడు క్రీస్తులో ఉండి మరణించిన వాడు ఒక రోజున యాతన ఉండదు. ధనవంతుడికి ఏముంది? యాతన. లాజరుకి ఏముంది? చెప్పాడు లూకా సువార్త 16లో. ధనవంతుడు యాతన పడుతున్నాడు, లాజరు అయితే నెమ్మది పొందుతున్నాడు. ఎందుకు లాజరు జీవితంలో నెమ్మది పొందుకున్నాడంటే భూమి మీద ఉన్నప్పుడే ఏది మంచి మార్గమో ఏది మంచి మార్గం కాదో తెలుసుకున్నాడు లాజరు.
కానీ భూమి మీద హ్యాపీగా సుఖంగా బ్రతికేశాడు తప్ప ఏది మంచిదో ఏది చెడ్డదో ధనవంతుడికి అంత ఆలోచన లేదు. ఏదో తింటున్నాడు, తిరుగుతున్నాడు, సుఖంగా ఉన్నాడా లేదా అన్న ఆలోచన తప్ప. లాజరు అలా కాదు. మేలు కలుగు మార్గం ఏది అని ఆలోచించాడు. ప్రభువుని తెలుసుకున్నాడు. ఈరోజు మరణించిన తర్వాత లాజరు నెమ్మది పొందుతున్నాడు. అందుకే మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోవాలట. ఆ మార్గంలో ఉంటే నిజంగా మీ జీవితంలో, మన జీవితంలో నెమ్మదిని అనేది దేవుడిస్తాడు. ఒక వ్యక్తి జీవితంలో మార్గాన్ని ఏర్పరచుకోవడం మన 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 చిత్తం కాదు, మన ఇష్టం కాదు. నా ఉద్దేశం అది. చూడండి 10వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఒక వ్యక్తి తన జీవితంలో నేను బాగా ఉండగలను అని అనుకునే అవకాశం లేదటమ్మా. దేవుడు ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఉంటే తప్ప. చూడండి ఇర్మియా 10:23. ఇర్మియా 10:23. యెహోవా తమ మార్గము ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గముగా ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో నేను ఒక మంచి మార్గం ఏర్పాటు చేసుకున్నాను అనడానికి అవకాశము లేదు. ఎందుకంటే ఆ మార్గం మంచిది కాదు, ఆ వ్యక్తికి తెలియదు. దేవుడు దగ్గరికి రాకుండా, దేవుని మార్గంలో లేకుండా ఆ వ్యక్తి నేను మంచి మార్గంలో ఉన్నాను అనుకుంటాడు. సామెతల గ్రంథం, చివరిగా సామెతల గ్రంథం ఒక్కసారి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12 చూడండి అందరూ. 14:12. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. చూసారమ్మా? అయితే ఆయన ఏమనుకున్నాడు? నేను వెళ్తున్న మార్గం రైట్, ఇదే రైట్, నీదే తప్పు అన్నాడు. అంటే దేవుని మార్గం కాకుండా ఆ వ్యక్తి ఏమనుకున్నాడు? తన సొంతంగా నేను వెళ్తుంది కరెక్ట్ బ్రదర్, అది కరెక్ట్ కాదండి, మీరు దేవుని మార్గంలోకి రావాలి అని చెప్పిన విండో లేదు, నేను అనుకున్నదే కరెక్ట్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు. నువ్వు సరిగ్గా అనుకుని వెళ్ళిపోతున్నావు, కానీ తుదకు అది మరణమునకు త్రోవ తీయును. 16వ అధ్యాయం సామెతలు. సేమ్ ఇదే వచనం ఇక్కడ రాయబడి ఉంటుంది సుమారుగా 16:25 చూడండి. సామెతలు. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. చూసారా? ఒక వ్యక్తి మార్గం అట తనకి ఎలా ఉంటుందంటే తన దృష్టికి ఏమో అంతే కదమ్మా. నా దృష్టికి ఒకటి న్యాయం అనిపిస్తుంది, కానీ నీకు అది అన్యాయం అనిపిస్తుంది. నువ్వు అనుకున్నది నాకు అన్యాయం అనిపిస్తుంది. కానీ ఇద్దరూ కలిసి ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి వస్తే అది మంచిదా కాదా అని ఆయన చెప్తాడు. నా దృష్టికి నాకు న్యాయమే, నీ దృష్టికి అది న్యాయమే. కానీ దేవుడు చెప్పాలి కదా ఏది న్యాయమో ఏది అన్యాయమో. అందుకే అంటున్నాడు నీ దృష్టికి అది యథార్థంగానే అనిపిస్తుంది. లంచం తీసుకున్నవాడికి ఎలా ఉంటుందో చెప్పండి? ఉదాహరణకు చెప్తున్నాను. లంచం తీసుకున్నవాడికి నా కష్టాలు తెలుసు కదా, నా పిల్లలు చదివించుకుని లంచాల కింద చేయి పెడతాడు, లంచాలు తీసుకుంటాడు. తనకి ఎలా ఉంటుందంటే అది న్యాయంగా అనిపిస్తుంది. దేవుడి దగ్గరికి వస్తేనే కదా అరే లంచాలు తీసుకోవడం ఎంత చెడ్డ పని అప్పుడు అర్థమయ్యేది. అంతే కదమ్మా? ఈరోజు ఒక పని అవ్వాలంటే అది లేకపోతే పని అవ్వదు. అలానే ఆ వ్యక్తికి అది తెలియదు. అతను అనుకుంటాడు నా మార్గం కరెక్టే, ఇందులో తప్పేముంది అనుకుంటాడు. దేవుని మార్గం దగ్గరకు వస్తేనే కదా అరే లంచాలు తీసుకోవడం తప్పు అని అర్థమయ్యేది. అంతే కదా? తన దృష్టికి యథార్థంగానే కనిపిస్తుంది. నేను చేస్తుంది రైట్ అనుకుంటాడు, కానీ తుదకు అది మరణానికి తీసుకెళ్తుంది అన్నాడు. అంటే దేవుని మార్గంలో ఉంటేనే ఆ వ్యక్తికి నెమ్మది. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చూసారా? దేవుడు నీకు నెమ్మది దయచేయాలంటే నయోమి చెప్తుంది నెమ్మది కలుగు చేసేవాడు దేవుడే. యోబు గారు ఏమన్నారు 3:26లో? నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమ అన్నాడు. అసలు నెమ్మది దయచేసేవాడు దేవుడు గనుక నెమ్మదిని ఇచ్చే పరిస్థితులు ఏంటి అంటే నీలో ఉన్న దుష్టత్వాన్ని, చెడుతనాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టు. 2, ఎల్లప్పుడూ దేవుని ఆశ్రయించి దేవుడికి దూరంగా ఎప్పుడు బ్రతకండి, ఎప్పుడు దేవునికి దగ్గరగా బ్రతకండి, దేవుడి మీద ఆధారపడండి. నెంబర్ 3, దేవుని వాక్యాన్ని ప్రేమించుదాం. ఎంతసేపు దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, ఎంతసేపు దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం ఒక్కసారి. ఎందుకంటే వాక్యాన్ని ప్రేమిస్తే నీ జీవితంలో ధైర్యం వస్తుంది, కష్టమైనా నిలబడతావు. అంతేగాని చచ్చిపోయే పరిస్థితి ఆలోచన నీకు రానివ్వడు దేవుడు. దేవుని యందు భయము, భక్తి, నీ ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. ఎప్పుడు భయభక్తులతో బ్రతుకుదాం. చివరిగా దేవుని మార్గంలో ఉందాం. మన మార్గం తప్పుడు మార్గం, మన మార్గం తప్పుడు ఆలోచన.
కానీ దేవుని మార్గం న్యాయమైనది. కాబట్టి ఆయన మార్గంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనందరి జీవితాల్లో నెమ్మదిని ఇస్తాడు. అలాంటి బ్రతుకు మనం జీవించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను.